ఒక 5 minutes మిస్ అయితే ఏమైంది, 10 minutes మిస్ అయితే ట్రాఫిక్, ఫ్రెండ్ కోసం వెయిటింగ్, పార్కింగ్లో అన్ని లేట్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఫస్ట్ 35 minutes చాలా పీక్స్ ఉంటుంది, చాలా వర్త్. రణ్వీర్ సింగ్ టాప్ నాచ్ ఎప్పుడైనా నంబర్ 1 హీరో, బాలీవుడ్కి నంబర్ 1 హీరో ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి. పుష్ప కంటే ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, కానీ బాహుబలికి టఫ్ కాంపిటీషన్ అయితే పక్కా ఇస్తుందండి. జరిగిన అన్ని స్టోరీలు ఏదో కుట్ చేసి ఏదో చేశాడు. దే నేల్డ్ ఇట్, వి వర్ లైక్ జంపింగ్ ఇన్ ద సీట్స్, ఇట్ వాజ్ అమేజింగ్. రేటింగ్లతోటి అవసరం లేదు, డేట్లతోటి అవసరం లేదు, పోటీయే లేదు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అంతేం అనిపించలేదు. లైక్ హీ యాక్టెడ్ వెరీ న్యాచురల్లీ, హీ జస్ట్ గెట్ ఇన్ టు ది క్యారెక్టర్, చాలా మంచిగా చేశాడు. బాగానే ఉంది. హైలైట్స్ అంటే మొత్తం అంటే ట్విస్ట్లు ఉంటే బయట రివీల్ చేస్తే స్పాయిలర్స్ అవుతాయి, అవి థియేటర్లో చూస్తే మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. నాకు ఏదో నచ్చింది, పార్ట్ 1 కూడా నచ్చింది నాకు. ఇంకోటి ఏంటంటే అసలు హంస అదే తెలిసిందే కదా, ఇదేం స్పాయిలర్ కాదు. అసలు రణవీర్ సింగ్ అలియాస్ హంస అదే అసలు ఎందుకు మారాడే అని అసలు బ్యాక్ స్టోరీ బాగా చూపించాడు. ఏదేమైనా సరే నా సైడ్ నుంచి ఒక సజెషన్, ఎట్టి పరిస్థితుల్లో లేట్కి వెళ్ళొద్దు. అంటే ఒక 5 minutes మిస్ అయితే ఏమైంది, 10 minutes మిస్ అయితే ట్రాఫిక్, ఫ్రెండ్ కోసం వెయిటింగ్, పార్కింగ్లో అన్ని లేట్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఫస్ట్ 35 minutes చాలా పీక్స్ ఉంటుంది, అంటే పచ్చి రా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 4 hours కూర్చోబెట్టాడే ఏమన్నా లాగ్ అనిపించింది? నాకైతే లాగ్ అనిపించలేదు భయ్యా. నాకైతే ఇంకా నాకు ఎస్పెషల్లీ దీంట్లో యాక్షన్ ఎక్కువ లేదు, అంటే డ్రామా మీద ప్లస్ వాళ్ళు జరిగే పాలిటిక్స్ మీద, మళ్ళీ మన డిమోనిటైజేషన్ అయింది కదా దాని మీద పెట్టాడు. బాగానే కూర్చోబెట్టాడు. ట్విస్ట్లు అంటే బయటికి చెప్తే మరీ బాగోవయ్యి, అంటే స్పాయిలర్స్ అయిపోతాయి. నేనైతే 5కి 3.7 ఇస్తాను. అది నేను చెప్పలేను, జ్యూరీ మెంబర్స్ చేతిలో బట్టి ఉంటుంది, అది వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యానల్. నాకైతే ఆదిత్య ధర్ కానీ రణవీర్ సింగ్ యాక్టింగ్ ఆయనకి గాను వస్తుంది. ప్లస్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ దానికి కూడా రావచ్చు. విజువల్స్ చాలా బాగున్నాయి. వికాస్ నోవలా కానీ, లప్టా రిలీజ్, మళ్ళీ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 అని సినిమాటోగ్రఫీ ఆయన ముందు సినిమాలో కూడా చూసాను, చాలా బాగా తీస్తారు ఆయన సినిమా. బాలీవుడ్కి ఆదిత్య ధర్ రూపంలో ఒక రాజమౌళి దొరికినట్టేనా? అది ఇంకా ఆయన స్కేల్ వేరు, ఈయన స్కేల్ వేరు, అది మనం డిసైడ్ చేయకూడదు, ఆడియన్స్ డిసైడ్ చేయాలి. అదంతా ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది పాన్ ఇండియా మూవీ, అది రీజనల్ మూవీ. ఇది రెండు ఎలా కంపేర్ చేస్తాం, రెండు వేరే కదా. తెలుగులో అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది ఎక్కువ, అది రీజనల్ మూవీ, మన తెలుగు సినిమా. మన తెలుగు సినిమాలు మనం కంపేర్ చేయకపోతే, సపోర్ట్ ఇవ్వకపోతే అలాగన్నా హిందీ సినిమా బాగుంటే చూస్తాం, అంతేగాని తెలుగే ఫస్ట్ ఇప్పుడైనా. పార్ట్ 1 ఫస్ట్లో అనుకున్నాం, ఫస్ట్ హాఫ్లోకి పార్ట్ 1 వాజ్ క్రేజీ, ఇది కొంచెం స్లో ఉంది. బట్ పార్ట్ 2 స్టార్ట్ చేశాక దే నేల్డ్ ఇట్, వి వర్ లైక్ జంపింగ్ ఇన్ ద సీట్స్, ఇట్ వాజ్ అమేజింగ్. రివెంజ్గా అనిపించింది, చాలా క్లియర్, చాలా రా ఫామ్లో రివెంజ్గా అనిపించింది. ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. ఇట్స్ ఫ్లాష్ బ్యాక్ చాలా అంటే అందరు కనెక్ట్ అవుతారు, రిలేట్ అవుతారు. ఆయన స్టోరీ చాలా బాగా చూపించారు. అస్సలు అనిపించలే, అస్సలు 4 hours లాగా అనిపించలే, మొత్తం టైం ఎంజాయ్ చేసాం. చేయొచ్చు, యా, బికాస్ యాక్టింగ్ అమేజింగ్. రణ్వీర్ సింగ్ అయినా ఎవరైనా యాక్టింగ్ అమేజింగ్ చేశారు. డైరెక్టర్ అన్ని క్రెడిట్స్ గోస్ టు డైరెక్టర్ అండ్ ఆల్ ది యాక్టర్స్. చాలా బాగా చేశారు. ఒక ట్వీట్ చేశాడు, టైటిల్ ఎండ్ అయ్యేంత వరకు ఉండాలి, రోలింగ్ రూల్స్ అయ్యేంత వరకు, పేర్లు పడేంత వరకు ఉండాలి క్లైమాక్స్. ఉన్నాం, చాలా మంది ఉన్నారు. ట్విస్ట్ ఉంది అందులో, ట్విస్ట్ మీ క్లాస్లోనే తెలుస్తుంది, చూడండి. యూ జస్ట్ హ్యావ్ టు వాచ్ ఇట్. స్పాయిలర్ ఇట్ కరెంట్లీ. ఓ మై గాడ్, కరెంట్లీ ఇప్పుడు స్పాయిలర్ ఇవ్వాలని ఎందుకు, బికాస్ వి సా ది ఫస్ట్ షో రైట్. సో ఇట్స్ బెటర్ లైక్ హూ ఎవర్ వాంట్ టు వాచ్ వాళ్ళు వెళ్ళండి, చూడండి. వాళ్ళకి ఒకటి స్పాయిలర్ ఇవ్వాలని లేదు మాకు. సారీ, crazy, amazing. I mean, like blockbuster. His acting is at next level. It's good. Part 1 is so good, but part 2 anedi koncham it's real event based, so yeah, చూడాలి. It is also good, but part 1 was amazing. Part 1 లో రియాలిటీ అండ్ న్యాచురాలిటీ మెయింటైన్ చేశారు. Yes, చేశారు. Okay guys, thank you. Yeah, లేదు, కంటిన్యూస్లీ మీకు సస్పెన్స్, థ్రిల్లర్, క్యూరియాసిటీ అనేది కంటిన్యూస్లీ ఒకటి ఉంటుంది. ట్విస్ట్ ఈస్ కంటిన్యూస్లీ మీకు ఉంది. సో ప్లీజ్ గో వాచ్.
crazy, amazing. ఇంకేం చెప్తారు మేడం ఒక మాటలో? ఈ దెబ్బతో రణ్వీర్ సింగ్ బాలీవుడ్ నెంబర్ 1 అవుతారంటారు. Sorry, ఈ దెబ్బతో రణ్వీర్ సింగ్ బాలీవుడ్ నెంబర్ 1 అవుతారంటారు ఛాన్స్ ఉందాకి. I cannot say that, but మూవీ అయితే అద్దరిపోయింది అసలు. ఆ యాక్షన్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఏమన్నా ఉంది అసలు. డైరెక్టర్ ఇంత బాగా ఇస్తాడని అస్సలు అనుకోలే. దురంధర్ 1 చూసాము, దురంధర్ 1, 2 అస్సలు చింపి పడేశాడు డైరెక్ట్ ఆదిత్యకి. చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత తక్కువ టైంలో ఎంత బాగా ఇస్తాడని. మూవీ అయితే అసలు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. బాహుబలి పుష్ప కంటే ఎక్కువ కలెక్షన్లు వస్తాయా? కలెక్షన్స్ అయితే తెలియదు, బట్ పుష్ప కంటే ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కానీ బాహుబలికి టఫ్ కాంపిటీషన్ అయితే పక్కా ఇస్తుందండి. ఓకే, అంటే పార్ట్ 3 ఏమన్నా ఇచ్చాడా? పార్ట్ 3 లీక్ ఏమి ఇవ్వలేదు ఇంకా, ఏమో మరి. అంటే ఇక్కడ వరకు ఫైనల్ అనుకుంటా ఇంకా ఇది దురంధర్. 4 hours లో నీకు ఎప్పుడన్నా లాగ్ అనిపించిందా? లాగ్ అయితే అనిపించలేదు, అసలు బోర్ కూడా కొట్టలేదు ఎక్కడ. ఒక్కొక్క సీన్ అయితే హైలైట్ లెవెల్లో ఉండే, ఒక్కొక్క సీన్ అయితే చింపి పడేశాడు డైరెక్టర్. నేషనల్ అవార్డ్ యాక్టింగ్ అయితే ఇంకా రణ్వీర్ సింగ్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అసలు పిచ్చి పీక్స్లో ఉండే. 5కి నేను ఒక మినిమం 4.8 ఇస్తాను పక్కా. రేపు పవర్ స్టార్ సినిమా వస్తుంది కదా, ఈ సినిమా ఎఫెక్ట్ ఉంటుందా దాని మీద? ఈ ఎఫెక్ట్ ఇంకా అది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా మళ్ళీ ఏమన్నా అంటే చెప్పలేను నేను. ఇంకా సినిమా హరీష్ శంకర్ గారిది డైరెక్షన్ కదా, ఇంకా చెప్పలేను నేను అంతా. థ్యాంక్ యూ అండి. బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ పార్ట్ 1 కంటే బాగుందా? చాలా బాగుంది. రేటింగ్లతోటి అవసరం లేదు, డేట్లతోటి అవసరం లేదు, పోటీయే లేదు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. అంతా బీజేపీ ప్రమగండనా? అంటే రియాలిటీ ఏం లేదా? రియాలిటీ లేదు కాదు, జరిగిన అన్ని స్టోరీలు ఏదో కుట్ చేసి ఏదో చేశాడు, కానీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి అంటే మూవీలో ట్విస్ట్ చాలా బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. అండ్ ఇండియాలో ఎట్లా ఇంతకుముందు ఎట్లా అయింది, ఇప్పుడు ఎలా డెవలప్ అవుతుంది అనేది చెప్పారు. ఇప్పుడు పార్ట్ 1లో హీరో బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకు తెలియదు కదా, ఇందులో ఎలా చూపించారు? పాస్ట్ చాలా బాగుంది. పాస్ట్ ఎలా అంటే చిన్నప్పటి నుంచి అంటే ఎలా పెరిగాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అని అన్నీ చూపించాడు. బాగా చూపించాడు, ఎంజాయ్ చేయొచ్చు. చాలా వర్త్. లాస్ట్లో క్లైమాక్స్ చాలా బాగుంది. his natural acting is amazing. Yeah, like he acted very naturally. He just get into the character. చాలా మంచిగా చేశాడు. చాలా బాగా అనిపించింది. రణ్వీర్ సింగ్ టాప్ నాచ్. ఎప్పుడైనా నెంబర్ 1 హీరో, బాలీవుడ్కి నెంబర్ 1 హీరో ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి రణ్వీర్ సింగ్ అని. పార్ట్ 1 ఆబ్వియస్. అంటే పార్ట్ 1 ఆల్రెడీ చూసాం కాబట్టి తెలిసిపోతుంటుంది పార్ట్ 2 ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి. పార్ట్ 1 అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, ఏం లేకుండా ట్రైలర్ చూడకుండా వెళ్ళి చూసాం మేము. సో కొంచెం షాక్ అనిపించింది, సడన్ కొంచెం రా కంటెంట్ అంతా బాగా అనిపించింది. మూవీ అయితే ఇట్ వాజ్ లైక్ ఫుల్ ఆఫ్ యాక్షన్. సో ప్లాట్ ట్విస్ట్ బాగుంది లాస్ట్లో, అండ్ ఎండింగ్ అయితే కొంచెం కాంప్లెక్స్ ఉండే, బట్ ఇట్ వాజ్ రియల్లీ రియాలిటీగా అనిపించిందా మేడం? రియాలిటీగా అంటే అంతేం అనిపించలేదు. లైక్ ఆయనని లాస్ట్లో విడిచిపెట్టేసినారు. ఇట్స్ నాట్ కామన్. పార్ట్ 1 కంటే బాగుందా యావరేజ్? పార్ట్ 1 కంటే ఎక్కువ యాక్షన్ ప్యాక్డ్ ఉంది. చూడొచ్చా అంటే అప్పుడప్పుడు కొంచెం లైక్ చెప్పినట్టుగా యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యాక్షన్ నచ్చకుంటే బోర్ కొడుతుంది, బట్ ఇట్స్ గుడ్, చూడొచ్చు. 4.5. ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి సినిమా. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ 1 ఎలా అంత రేంజ్లో ఉంటుందా లేదా అని అనుకున్నాము, బట్ ఎక్సలెంట్గా అంటే స్టోరీ లైన్ని బాగా క్యారీ చేశారు. అండ్ క్లైమాక్స్ అనేది సూపర్ థ్రిల్లింగ్గా ఉందన్నమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము, అంటే ఒక రొటీన్ స్టోరీ ఏమో అనుకుంటాం, కానీ డైరెక్టర్ ఇక్కడ మనకి డిసప్పాయింట్ చేయలేదు. పేట్రియాటిజం అనేది చాలా బాగా చూపించారు. దేశభక్తి అంటే ఎలా ఉండాలి అనేది ఒక స్టోరీ లైన్లో చూపించారు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ కూడా చాలా బాగుంది. రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అయితే సూపర్ డూపర్గా ఉందండి, చాలా బాగుంది. సినిమాలకు ఒక బెంచ్ మార్క్ లాగా ఉంది ఇది. డెఫినెట్లీ ఆదిత్య ధర్ గారు బాగా చేశారు, చాలా డైరెక్షన్ బాగా చేశారు.
ఎట్ ద సేమ్ టైం యాక్టర్స్ కూడా అన్ని రోల్స్ కూడా పర్ఫెక్ట్ చేశారు. న్యాచురాలిటీ ఎలా ఉంది? న్యాచురల్గానే ఉందండి డెఫినెట్లీ. అంటే అది నిజంగా జరుగుతుందేమో అన్న ఫీలింగ్లో తెప్పించారు మనకి డైరెక్టర్. ఎట్ ద సేమ్ టైం స్టోరీ లైన్తో పాటు మ్యూజిక్ కూడా వెంటనే కవరప్లింగ్ లాగుంది. 4 hours మేము థియేటర్లో కూర్చున్నాం కానీ మాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా సినిమాకి ఎఫెక్ట్ అవుతుందా మేడం? పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మన గబ్బర్ సింగ్ కదండి. ఆయనకి పోటీ లేరు, సాటి లేరు. దురందరే ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్. డెఫినెట్లీ అండి, మళ్ళీ రేపు వస్తాం. మన హీరోతో పని లేదంటారా?